సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ల్యాండ్ అక్విజిషన్ కార్డుల జప్తునకు ఆదేశించిన పెద్దపల్లి న్యాయస్థానం. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలు. ఓదెల మల్లన్న టెంపుల్ వద్ద ఘోర ప్రమాదం. బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి. గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణ్. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. బీఆర్ఎస్ పార్టీ సైనికుల ఎన్నికల్లో సత్తా చాటాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చెందారు. సింగరేణి భూ నిర్వాసితుల పరిహారం చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం చేసిన ల్యాండ్ అక్విజిషన్ అధికారి కార్యాలయంలోని ఫర్నిచర్ ఇతర సామగ్రి జప్తునకు పెద్దపల్లి సీనియర్ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను శుక్రవారం పెద్దపల్లి కోర్టు బెయిలీ బాధితుల తరపు న్యాయవాది డాక్టర్ మేకల మల్లేశం యాదవ్ ల్యాండ్ అక్విజిషన్ అధికారికి నోటీసులు అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి RG2 OCP3 విస్తరణలో భాగంగా 2004లో అప్పటి రామగుండం మండలం మారేడువాకలు దాదాపుగా 200 ఎకరాల భూములకు సేకరించింది. 15 రోజుల్లో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపడతామని, అప్పటి వరకు జప్తు చేయకుండా చూడాలని కోరారు. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని అడ్వకేట్ కు వారు హామీ ఇచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ అధికారి హామీ మేరకు కోర్టు బెయిలీ బాధితుల తరపు న్యాయవాది మేకల మల్లేశంను వెనుతిరిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలను శుక్రవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఆర్జీవన్ ఇన్ఛార్జ్ SO2 జీఎం ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆర్జీవన్ అధికారులు పాల్గొని రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓఐ ప్రతినిధి శ్రవణ్ కుమార్, AITC ప్రతినిధి పద్మ, DY PM వేణు, సీనియర్ PO హనుమంతరావు, పర్చేస్ అధికారి భీమా, ఏరియా సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, ఆడిట్ అధికారి మోహన్ రావు, ఎస్టేట్ అధికారి సాంబశివరావు, ఇతర అధికారులు, జీఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. మిత్రులకు స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి శుభోదయం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడమని చెప్పారు. నేను సాయంత్రం మెయిల్ వచ్చింది కొణిజేటి రోషయ్య గారి. వాస్తవంగా మనం చదువుకున్న రోజుగా మహాత్మా గురించి ముందుగా తెలిసేది. ఆ బుక్ చదివితే కానీ నా పేరు మహాత్మా అని చెప్పి మనకు తెలిసేది. అకస్మాత్తుగా ఇంతకు ముందు మన సైకాలజీ ప్రకారం పుస్తకాలలో మనం చేసినప్పుడు పుస్తకాలలో మానవులు వారి యొక్క ఘన చరిత్రను చదువుకునే వాళ్ళం. ప్రముఖంగా దాన్ని చూసి ఉంటారు ఫిజికల్గా. ఇందులో ఆల్రెడీ ఇప్పుడు బ్యాచ్లో కొంచెం గుర్తుంచుకునే అవకాశం ఉండి ఉంటుంది. కొణిజేటి రోషయ్య గారు ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుడు, ప్రముఖ వ్యవసాయ రాజకీయ నాయకుడిగా ఎదిగారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా తెనాలి నుంచి మరియు గుంటూరు మండలంలో కూడా ఎన్నో సంవత్సరాలు పనిచేశారు. తనకున్న గొప్ప విజయం ఏంటంటే దగ్గర తను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. టంగుటూరు రంజయ్య దగ్గర నుంచి రంగుటూరు పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు అనే యువకుడు ఓదెల నుండి పెగడపల్లి వైపు బైక్ పై వెళ్తున్నాడు. అదే క్రమంలో ఓదెల నుండి పెగడపల్లికి వెళ్తున్న లారీ బైక్ ను వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. మృతుడికి భార్య శిరీష, 2 చిన్నారి కుమారులు ఉన్నారు. యువకుడి మృతితో స్వగ్రామం రూప్ నారాయణపేట గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య 50 ఏళ్లు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వివాదరహితుడిగా పేరు పొందారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబరి కిషోర్ ఝా పేర్కొన్నారు. కొణిజేటి రోషయ్య 92వ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా జరిగాయి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబరి కిషోర్ ఝా కొణిజేటి రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, భీమేష్, సీసీఆర్పీ ఇన్స్పెక్టర్ సతీష్, ఏవో శ్రీనివాస్, సూపరింటెండెంట్లు సందీప్, ఇంద్రసేనారెడ్డి, సంధ్య, ఆరేలు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, సీసీ హరీష్, సిపిఓ సిబ్బంది, వివిధ వింగ్ సిబ్బంది, ఆర్మూడ్ స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటల షిఫ్ట్లో విధులకు హాజరై బావిలో దిగిన జి శ్రీకాంత్ అను బదిలీ వర్కర్స్ కు రూఫాల్ అయిన మేడపై గాయమైంది. హుటాహుటిన ఏరియా హాస్పిటల్కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, వైస్ ప్రెసిడెంట్ మాదర మహేష్, ఫిట్ కార్యదర్శి శంకర్, సాయన్న, సంతోష్ చేరుకున్నారు. గాయపడ్డ శ్రీకాంత్ కు మెరుగైన వైద్యం అందేలా చూసుకుంటున్నారు. 120 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం గల సింగరేణి సంస్థలో ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కొనసాగుతుండగా ఆ బాధ్యతల నుండి తప్పించుకునేందుకు ఆ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ చర్య వెనుక తమ బాధ్యత నుండి సింగరేణి తప్పుకునే ఆలోచనలు, కుట్ర కోణాలు కూడా దాగి ఉన్నట్లు అనుమానిస్తున్నాం. దానిలో భాగంగానే ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ఏజీఎం స్థాయి పోస్టులను భర్తీ చేయలేదని భావిస్తున్నాం. సింగరేణి గని ప్రాంతంలో పచ్చదనాన్ని పెద్ద ఎత్తున పెంచాలన్న కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖల ఆదేశాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ గనుల ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి పలు పర్యావరణ హిత చర్యలు చేపట్టడానికి ప్రముఖ యోగా మరియు పర్యావరణ పరిరక్షణ సంస్థ అయిన హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ కన్హా ఆశ్రమం వారితో సింగరేణి సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రామగిరి మండలం రత్నపూర్ గ్రామం మేడిపల్లి శివార్లోని భూముల్ని ఎంజాయ్మెంట్ సర్వే కోసం శుక్రవారం వచ్చిన రెవెన్యూ అధికారులను రత్నపూర్ గ్రామ ప్రజలు, రైతులు మరోసారి అడ్డుకున్నారు. గత 3 నెలల క్రితం కూడా అడ్డుకొని తిప్పి పంపించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం మేడిపల్లి శివార్లోని భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి నోటీసులు విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఫీల్డ్ మీదికి వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామ రైతులందరూ కలిసి అడ్డుకున్నారు. ఈ సర్వే చేసేందుకు రైతులందరూ నిరాకరించారు. ఈ భూములను ఇచ్చే ప్రసక్తి లేదని అధికారులతో తన గోడు వెల్లబిచ్చుకున్నారు. ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా మీరు ఎన్నిసార్లు వచ్చినా అడ్డుకుంటామన్నారు. దీంతో అక్కడికి వచ్చిన సిబ్బంది తమపై అధికారుల సూచన మేరకు అక్కడి నుండి వెనుదిరిగారు. అక్కడికి రైతులు, గ్రామస్తులు కొండ లక్ష్మణ్, భద్రపూర్ కృష్ణమూర్తి, ఉనగొండ మధుకర్, మండల శంకర్, భరత్, సాల్పల లక్ష్మణ్, చిత్రాల శివ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు, 8 గంటల పనిదినాన్ని పరిరక్షించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ రంగాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000గా ప్రకటించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ ఆపాలని, అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పారిశ్రామిక ప్రమాదాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లాలో ప్రచారంలో భాగంగా సింగరేణి ఆర్జీ1 డివిజన్ పరిధిలోని రైల్వే మెయింటెనెన్స్ కార్మికుల వద్ద సమ్మె ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఏసీసీడబ్ల్యూ ఐఎఫ్టీయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ రాజేశం, నాయకులు ఎన్ రాజేందర్, ఎన్ ప్రసాద్ రెడ్డి, రాజు గడ్డి, రాజు, ఎస్ కృష్ణ, కనకయ్య, వెంకటేష్, గాజుల రమేష్, బూడరపు సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. చేసే విధానాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఇవాళ ఎన్నో పోరాటాలు, త్యాగాలతోటి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 చట్టాలుగా మార్చి, దాన్ని 29ని 4 కోట్లుగా మార్చి కార్మికులను మరి పెట్టుబడిదారులకు మరి అప్పనంగా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు పరం చేస్తూ కార్మికులు బజారు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేకమైనటువంటి, కార్మిక వ్యతిరేకమైనటువంటి, రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విధానాలు స్వస్థపలకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూలై 9న నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి సమ్మె కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా జూలై 9న మొత్తం సమయత్తం కూడా అంతా కూడా సమ్మెలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, కాంట్రాక్ట్ కార్మికుల అవుట్సోర్సింగ్ అంతా కూడా మరి పని భద్రత కల్పించాలని చెప్పి, కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము
జార్జ్ రెడ్డి పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈరోజు డిగ్రీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సు విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నరేష్ రత్న మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుండి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా 8,000 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉంటే ఇంతవరకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగానే పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఉద్దేశం. రాష్ట్రంలో దాదాపుగా అన్ని విద్యా సంస్థలు పేదవారే చదువుతున్నారు. కావున వారి చదువు ఎలా కొనసాగుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి అనేది ఉంటే పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్రమంతటా విద్యార్థి ఉద్యమాలు ఉధృతం చేసి ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన పోరాడతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుప్రజ, రమ్య, సురేఖ, గీతాంజలి, మేఘన, రవలి, అలేఖ్య, గీత, మహేశ్వరి, రాణి, వాణితో పాటుగా నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణమని, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా గోదావరికని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు బస్సును నడపడానికి సిద్ధపడింది. ఈ మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామగుండం ఎంబీవై సంతోష్ రెడ్డి, యూరాలజిస్ట్ డాక్టర్ కుందరపు గోపికాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అరుణాచలానికి పెద్దలకు 5,900, పిల్లలకు 4,900 రూపాయల ఛార్జీలు, శ్రీశైలం పెద్దలకు 3,300, పిల్లలకు 2,500, అన్నవరం సింహాచలంకు పెద్దలకు 3,400, పిల్లలకు 2,700, అలాగే ముంచింతల్ చిలుకూరి బాలాజీ యాత్రకు పెద్దలకు 1,430, పిల్లలకు 1,150, యాదగిరిగుట్ట స్వర్ణగిరి యాత్రలకు పెద్దలకు 1,090, పిల్లలకు 900 రూపాయలుగా ఛార్జీలు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు రాజిరెడ్డి, అమృత, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఆషాఢ మాసం సందర్భంగా మరి ఈ నెల రోజుల జూలై మంత్ క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంతోష్ రెడ్డి ఎంఏ గారు, అదేవిధంగా గోపికాంత్ గారు, మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ జూలై క్యాలెండర్లో అరుణాచలం యాత్రకు గోదావరి నుండి ఏసీ బస్సు అందించడం జరుగుతుంది. అది గతంలో కూడా సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది భక్తుల కోరిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలం, అన్నవరం, తర్వాత చిలుకూరి బాలాజీ, చింతలు, ఇవే కాకుండా అది రాబో రోజులలో రామేశ్వరము, తర్వాత షిరిడి, అయోధ్య, కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గోదావరికని మరి పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్రా ప్యాకేజీని దీనిని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, ఇవే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక 25 నుండి 30 మంది కనుక వచ్చి మీరు ఏ కోరిన చోటికి ప్రయాణం అడిగినా, ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్సులో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఎండి గారి సూచన మేరకు మరి కొత్త టూరిజం ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత వారం స్వర్ణగిరికి, యాదగిరిగుట్టకు బస్సును ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అది పోయిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి యాదగిరిగుట్టలో కేవలం 15 నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ గైడ్ ఉంటుంది కాబట్టి మీకు దర్శనం కానీ అది కానీ చాలా సులభంగా అవుతున్నాయి. పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా వివిధ నుండి అహ్మదాబాద్ కూడా కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ మేడంకు, తర్వాత రమాకాంత్ గారికి, అలాగే ఎంఏ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు ప్రభుత్వాలు యాజమాన్యాల చేతుల్లో బానిసలుగా మారకుండా ఉండాలంటే మోదీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని జూలై 9న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మిక వర్గాన్ని సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి. ఈ మేరకు గోదావరికని 2 ఇంక్లన్ గనిపే జేఏసీ సంఘాలు గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి 4 లేబర్ కోడ్లు అమలు చేయితే కార్మిక వర్గానికి జరిగే నష్టాన్ని వివరించారు. ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీ, కేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, మిర్యాల రాజురెడ్డి, మెండే శ్రీనివాస్, టైసన్ శ్రీనివాస్, కె విశ్వనాథ్, కె స్వామి, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, వడ్డపల్లి శంకర్, పర్లపల్లి రవి, గుండెటి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాసరావు, బంగళరాములు, ఆనబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో 50 కోట్ల కార్మిక వర్గం ఈ 4 కోడ్లకు
వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనబోతా ఉంది. అందులో భాగంగానే సింగరేణి కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని జేఏసీ పక్షాన, అదేవిధంగా ఐఎఫ్టీయు గోదావరి బొగ్గని కార్మిక యూనియన్ తరఫున సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మనము ఈ సమ్మె చేయకపోతే మోడీ ప్రభుత్వం ఇంకా దూకుడుగా వచ్చి ఇవాళ రైతాంగంలో ఉన్నటువంటి రైతు భూములను గుంజుకుంటా ఉన్నాడు, పరిశ్రమలు మూసివేస్తూ ఉన్నాడు, పరిశ్రమలను అన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆ ప్రైవేటు వాళ్లకు పరిశ్రమలను రక్షించుకోవాలన్నా, ఉద్యోగ భద్రత రక్షించుకోవాలన్నా ఇవాళ ఈ జూలై 9న జరగబోయే సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి మరొకసారి జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జూలై 9న సమ్మె పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు జీడీకే టూయింగ్ లేన్లో అన్ని కార్మిక సంఘాల తరఫున గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమ్మె ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తూ కోడ్లుగా తీసుకువస్తున్నాడో దీనికి వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం, బొగ్గు గనుల రక్షణ కోసం మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో పూర్తి స్థాయిలో కార్మిక వర్గం మొత్తం కూడా భారతదేశంగా జూలై 9న సమ్మె చేయబోతా ఉన్నది. ఈ సమ్మెతో పాటు జూలై 9న అనేక ప్రదర్శనలు, రాస్తా రోకోలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయకుండా రేపు ఈ కోడ్స్ కనుక అమలైతే కార్మికులు మొత్తం కట్టు బానిసల లెక్క పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో ఈ నరేంద్ర మోడీ తీసుకొస్తున్న ఈ చట్టాలను రద్దు చేసి కోడ్లు మారుస్తూ ఉన్నాడు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సమ్మె జరగబోతా ఉన్నది. ఈ సమ్మెలో అనేక డిమాండ్లు కూడా సింగరేణి కార్మికులై ఉన్నాయి. అందులో సొంతింటి పథకం కావచ్చు, గనుల రక్షణ కావచ్చు, కార్మిక చట్టాల రద్దు కావచ్చు, అలాగే ఈ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై తీసుకున్న ఈ నిర్ణయం కాబట్టి అన్ని కార్మిక సంఘాలుగా సిఐటిగా ఈ సమ్మెను పూర్తి స్థాయిలో సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 1886 తర్వాత కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు, పని గంటలు, అదేవిధంగా 1919లో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పడిన తర్వాత రూపొందించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి వాటిని కాలరాసే విధంగా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కుదించి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. మరి అందులో దానివలన అవి అమలైతే కార్మిక కుటుంబాలకు చాలా నష్టం జరుగుద్ది. పరిశ్రమల యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు మాత్రమే చాలా లబ్ధి జరుగుద్ది. మరి దాని మూలాన మరి ఈ జూలై 9వ తారీఖు నాడు జరిగేటువంటి మరి సమ్మెలో మరి కార్మిక వర్గం అంతా పాల్గొని కార్మికులు ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసి భవిష్యత్తులో కూడా మరి నిరవధిక సమ్మె జరగడానికి మరి సిద్ధం కావాలని ఐఎన్టీసీ కోరుకుంటుంది. అదేవిధంగా సింగరేణిలో ప్రాతినిధ్య సంఘంగా ఏర్పడిన తర్వాత మా నాయకుడు జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఐఎన్టీసీ సాధించినటువంటి హక్కులు మరి మొట్టమొదలు ప్రైవేటీకరణను రద్దు చేసుకోవడం జరిగింది. 4 బావులను మనము కొత్తగా ఏదైతే ప్రైవేటీకరణ జరిగినటువంటి బొగ్గుమని గనులను కూడా భారతీయ జనతా పార్టీ సహజంగానే పెట్టుబడిదారులకు, కంపెనీ యజమానులకు అనుకూలమైనటువంటి పార్టీ. మతోన్మాద సిద్ధాంతంతో ఈ దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. స్వాతంత్రానికి పూర్వం నుండే కార్మికులు అనేక త్యాగాలు చేసి, అనేక మంది అమరవీరులై, అనేక మంది త్యాగాలతో వచ్చినటువంటి హక్కులు, చట్టాలు ఈరోజు తుంగలో తొక్కాలని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఒక్కొక్క హక్కు వెనుక అనేక మంది రక్త తర్పణ ఉన్నది. ఒక్కొక్క చట్టం వెనుక అనేక మంది అమరవీరుల బలిదానం ఉన్నది. ఇంతటి త్యాగాలతో సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు కేవలం అధికార బలంతో, అధికార మదంతో మార్చాలని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని మార్చాలనే భారతీయ జనతా పార్టీకి ఈ కార్మిక చట్టాలను మార్చడం ఒక లెక్క కాదు. కానీ వాళ్లకు చెప్పపెట్టుగా కార్మిక వర్గం ఒక్కటైతే ఎట్లా ఉంటుందో రేపు జూలై 9న నిరూపించవలసిందిగా కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. రైతాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఢిల్లీ నగరంలో నడిబొడ్డున అనేక మంది ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని లెక్క చేయకుండా
అనేక మంది ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి నరేంద్ర మోడీతో క్షమాపణ చెప్పించుకొని నల్ల చట్టాలను రద్దు చేయించినటువంటి ఘనత చరిత్ర రైతాంగానికి. ఆ రైతాంగ స్ఫూర్తిని, అన్నదాతల యొక్క త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని రేపు జూలై 9న అందరూ అన్ని సంఘాల పిలుపుతో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నది. 50 కోట్ల మంది కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సంఘటిత రంగం, అసంఘటిత రంగం, అట్లాగే రైతులు, హమాలీ నుంచి విమానం దాకా అనేక మంది అసంఘటిత సంఘటిత కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. సింగరేణి అంటే చైతన్యానికి నిదర్శనం, సింగరేణి అంటే పోరాటాలకు నిదర్శనం, సింగరేణి అంటే త్యాగాలకు దర్పణం. అలాంటి సింగరేణి కార్మికులు తప్పనిసరిగా 100% ఈ సమ్మెను విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, మన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని, అట్లాగే కార్మిక వర్గ చట్టాలను కాపాడుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున, జేఏసీ తరఫున సవినయంగా మనవి చేస్తున్నాం. సమ్మెలు లేని, సంఘాలు లేనటువంటి భారతదేశాన్ని సృష్టించాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ చర్యలకు చెక్ పెట్టడానికి జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జేఏసీ తరఫున, అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో పరిస్థితులు చూసినట్లయితే, ఒకటి ప్రైవేటీకరణ అనేది వేగవంతం చేస్తూ స్వదేశీ నిదానంతో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విదేశీయులకు కట్టబెడుతున్నటువంటి అనేక సంస్థలైతేంది, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితేంది, అమ్మకాలు చేయడం అయితేంది, పార్షియల్గా షేర్స్ అమ్మడం అయితేంది చేస్తూ పబ్లిక్ సెక్టార్లను కానీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రక్రియ ఒకటైతే, రెండవది 2019లో 2020లో రాజ్యసభలో, లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు పాస్ అయిన తర్వాత ఈ 44 చట్టాలు, ప్రధానంగా 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి సందర్భంలో దాన్ని ఈ జూన్ నెల నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి దానికి నిరసనగా మనం జరుగుతున్నటువంటి సమ్మె. ఆ రోజు 19-20లో జరిగినటువంటి ఒక ఆమోదం తర్వాత 2021లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రైవేటీకరణ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మనం సమ్మె పిలిపించేసి డిసెంబర్ 9, 10, 11వ తేదీలో 2021లో సమ్మెను విజయవంతం చేసుకొని ఆ తర్వాత మనం యాజమాన్యంతో ఒప్పందం కూడా అన్ని సంఘాలను కలుపుకొని టీబీజీ కేసు చేసుకున్నటువంటిది కూడా మనకు గుర్తే. అయినప్పటికీ కూడా మూడవసారి గెలిచినటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ముందుకొస్తూ కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నటువంటి, ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దానికి నిరసనగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మె, దీన్ని విజయవంతం చేయాలి. ఈ సమ్మె ఎందుకు అనంటే, ఈ సమ్మె నీ కోసం, నీ ఎగ్జిస్టెన్స్ కోసం, నీ సంస్థ ఎగ్జిస్టెన్స్ కోసం, నీ వేజెస్ కోసం, నీ సోషల్ సెక్యూరిటీ కోసం, నీ ఐఆర్ పాలసీని మెరుగుపరచుకోవడం కోసం, నీకు సేఫ్టీ హెల్త్ కూడా కండిషన్స్ మెరుగుపరచుకోవడం కోసం. ఈ 4 విషయాలలో చేసినటువంటి చట్టాలు, దానికి బదులుగా వస్తున్నటువంటి లేబర్ కోడ్ల వలన నీకు నష్టం జరుగుతుంది అనేటువంటి, నీకు ఏదైతే హైర్ అండ్ ఫైర్ అండ్ విధానాన్ని నీకు తీసుకురావడం వలన నీకు శాశ్వత ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు అనేటువంటిది ఏ సంస్థలు కూడా లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం. ఈరోజు అగ్నివీర్లో ఏదైతే 4 సంవత్సరాలకే కాలపరిమితి పెట్టి సగం మందిని పంపుతున్నటువంటిది, అదే అంతటా కూడా కొనసాగించేటువంటి అవకాశం. మనం అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా పర్మనెంట్గా ఉండాలి, కాంట్రాక్టర్ మారినా కానీ కార్మికుడు మారద్దు అని మనం తీసుకొస్తూ ఉంటే, ఈరోజు అసలు పర్మనెంట్ ఎంప్లాయీ లేకుండా చేస్తున్నటువంటిది అయితే, లేదా నీ సోషల్ సెక్యూరిటీ ఈరోజు సిఎంపిఎఫ్ లాంటి, ఈపీఎఫ్ లాంటి దాన్ని 12% ఉంటే 10%కే తీసుకురావాలి అంటే మనకి 24%కి బదులుగా 20% రావడం వల్ల 4% తగ్గడం వల్ల నీకు వేలాది రూపాయలు ప్రతి నెల నష్టపోతున్నటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి తోడుగా ఈరోజు ప్రైవేటీకరణ, బావులు అనేటివి కూడా ఈరోజు సింగరేణిలో చూసినట్లయితే 38 గనులు మాత్రమే ఉన్నాయి, 22 అండర్ గ్రౌండ్లు మనం. ఈ యొక్క 5-10 ఏళ్లలో 22 గనులు కూడా మాయమై ఒక 4-5 గనులు మాత్రమే మిగిలినట్లయితే, మన యొక్క గనుల సంఖ్య 15-20కే పరిమితమైనట్లయితే, ఈరోజు 2 ఏదైతే కోయగూడెం, సత్తుపల్లిలో ప్రైవేటు వాళ్ళకు వచ్చినాయో అలానే యాక్షన్లో మనం పాల్గొన్నట్లయితే, ఇతర సంస్థలకు వచ్చినట్లయితే మన యొక్క గనుల సంఖ్య తగ్గి ప్రైవేటు వాళ్ళ గనుల సంఖ్య పెరిగినట్లయితే ఈ సింగరేణి ఉంటుందా, సింగరేణి సంస్థ పేరు ఉంటుందా, లేకపోతే మరో పేరు వస్తుందా అనేది ఆలోచించాలి. మనం ఇన్వాలిడేషన్ ద్వారా ఈ యొక్క 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా
15,000 మంది కార్మికులు వచ్చినటువంటి వాళ్ళు, ఇంకా 35-40 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి వాళ్ళు, ఇలాంటి విధానాలు ఈ లేబర్ కోడ్లు ఒకవేళ అమలైనట్లయితే మనం మన పూర్తి సర్వీసు పూర్తి చేసుకుంటామా అనేటువంటిది ఒక అభద్రత ఉన్నది. అందుకే కామ్రేడ్స్, మనం జూలై 9న జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేసి మన ఐక్యతను ప్రదర్శించి దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా మన ఐక్యతను తెలియజేస్తూ అప్పటికి కూడా దిగిరానట్లయితే ఆ తర్వాత ఉన్నటువంటి విషయాలపైన దేశవ్యాప్తంగా చర్చించుకొని ఏ విధమైనటువంటి పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ నిరవధిక సమ్మె కానీ ఇంకా ఏ రూపంలో మనం రైతాంగ స్ఫూర్తిగా రద్దయినటువంటి చట్టాలను కూడా చూస్తున్నాం. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఒక చైతన్యవంతమైనటువంటి సింగరేణి కార్మిక వర్గం, అనేక విప్లవ పోరాటాలకు నాంది పలికినటువంటి కార్మిక వర్గం, అలాగే జేబీసీసీఐ అగ్రిమెంట్లు కూడా మన సింగరేణి ద్వారానే తీసుకున్నటువంటి ఒప్పందం చేపించినటువంటి చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గం, అలాగే అనేక హక్కులను కూడా కోల్ ఇండియాలో లేనటువంటి అనేక హక్కులను కూడా పొందినటువంటి కార్మిక వర్గం. తప్పకుండా ఒక చైతన్యవంతంతో మనం ఐక్యతను ప్రదర్శించి జూలై 9 సమ్మెను విజయవంతం చేయాల్సి. గోదావరిఖని పట్టణానికి వస్తున్న రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలుకుదామని జాతీయ ఎన్బీసీ మెంబర్ బబ్బర్ సలీం పాషా మాల సంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లేబర్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 6న ఆదివారం గోదావరిఖని ప్రాంతానికి ఆహ్వానించి కని ఆర్కే గార్డెన్లో ఆత్మీయ సన్మానం చేసుకున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు మల్లికార్జున్, గోవర్ధన్ రెడ్డి, తోగరి తిరుపతి, విజయమోహన్, దుబాసి మల్లేష్, నర్సింగ్ దొర, రాచకొండ కోటేశ్వర్లు, వెంకటేష్, నరసింగరావు, కేతవర్ కృష్ణ, కలవేన సంజు, కత్తెరమల రమేష్, జావిద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేకానంద గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రులుగా నియమితులై ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంగా వారికి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రజాప్రభుత్వంలో మరి మన పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మన కోల్ బెల్ట్కు సంబంధించి మరి కార్మిక శాఖ మంత్రిగా నియమితులు కావడం కార్మికుల అందరికీ కూడా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే వారు 3 తరాలుగా పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ వెంకటస్వామి గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా, వారి ప్రథమ కుమారుడు వినోద్ గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఈరోజు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరి కార్మిక శాఖను నిర్వహించడం, ఒకే కుటుంబం నుంచి 3 కూడా నిర్వహించడం చాలా అరుదైన రికార్డు రాష్ట్రంలో. మరి అటువంటి సందర్భంలో ఈరోజు కార్మికులు వారిపైన ఆశలు పెట్టుకున్నారు. ఈ కార్మిక సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికులు అయితేనేమి, సింగరేణిలో అపరిచిత ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా డిపెండెంట్ సమస్య కానివ్వండి, దాని గురించి వారు నిరంతరం కూడా బట్టి విక్రమార్క గారితో, ముఖ్యమంత్రి గారితో, సింగరేణి సీఎంతో చర్చలు చేస్తున్నారు మారుపేర్ల విషయంపై. అదేవిధంగా ఈ 1 నెల 15 రోజులలో దానికి ఒక పరిష్కార మార్గం కనుగొనే విధంగా వారు కార్యాచరణ తీసుకున్నారు వివేక్ వెంకటస్వామి గారు. మరి వారు తప్పకుండా కార్మికులకు, బడుగు బలైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంక్షేమాన్ని కోరేటువంటి వ్యక్తుల్లో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ప్రథమ స్థానంలో ఉంటారు. మరి అదేవిధంగా వారి కుమారుడే ఇప్పుడు మనకు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మరి అది కూడా చాలా రికార్డైన విషయం. ఎందుకంటే పెద్దపల్లి నుంచి 3 తరాలుగా గిన్నిస్ బుక్లో ఎక్కాలి. అసలు వెంకటస్వామి గారు, వారి కుమారుడు వివేక్ గారు, వివేక్ గారి కుమారుడు వంశీబాబు గారు కూడా మరి పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైన. అదేవిధంగా చెన్నూరులో కూడా ఒక రికార్డు ఉన్నది. వెంకటస్వామి గారు 54లో, అదేవిధంగా వినోద్ గారు, మరి మొన్న వివేక్ వెంకటస్వామి గారు కూడా, 3 కూడా ఒకే 2 ప్రాంతాల నుంచి, ఒకే కుటుంబం నుంచి ఎన్నికైనటువంటి అరుదైన రికార్డు మరి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇది తప్పకుండా గిన్నిస్ బుక్లో కానీ, లిమ్కా రికార్డ్ ఆఫ్ బుక్లో కూడా నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము గతంలో కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కార్మిక శ్రామిక బంధుగా బిరుదాంకితులైనటువంటి మరి 101 కార్మిక సంఘానికి, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు 101 కార్మిక సంఘానికి నాయకత్వం వహించినటువంటి స్వర్గీయ వెంకటస్వామి గారికి భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే వారు కార్మికులకు, సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానం తీసుకొచ్చి, అదేవిధంగా 75,000 మంది గుడిసెవాసులకు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత, సింగరేణి ప్రాంతాలను కూడా సుమారు 25,000 మంది మరి సింగరేణి కార్మికులకు 22,000 పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర వారిది. కాబట్టి ఈ అరుదైనటువంటి ఒక అవకాశాన్ని మరి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు
తప్పకుండా వెంకటస్వామి గారి యొక్క పేరు భారతరత్నకు పరిశీలించవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మరి వెంకటస్వామి మన వివేక్ వెంకటస్వామి గారి పర్యటన 4 గంటలకు ఉంటుంది. గోదావరి ఒడ్డున ప్రజా సంఘాలు ఆదివారం నాడు పండుగ కూడా మరి ఆదివారం నాడు గోదావరి తీరానికి వెళ్ళి వారిని ఘనస్వాగతం చేసుకొని మన ఆర్కే గార్డెన్లో మన కార్యకర్తల మీటింగ్, అదేవిధంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, కుల సంఘాల వాళ్ళు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. పరిస్థితులు దశాబ్దాల వారీగా పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిచితులైనటువంటి గౌరవనీయులు, పెద్దలు, కీర్తిశేషులు వెంకటస్వామి గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆనాడు జరిగినవి. వారు 4 దఫాల ఇక్కడ గెలవడం, ఎంపీగా 2 సార్లు కేంద్రం లోపల ఇందిరాగాంధీ ప్రభుత్వంలో యూనియన్ మినిస్టర్గా, మరి అదేవిధంగా పివి నరసింహారావు గారి యొక్క హయాంలో కూడా ఇటు లేబర్ మినిస్టర్, ఇటు జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. మరి సిద్దిపేట నుంచి కూడా 3 పర్యాలు వాళ్ళు ఎంపీగా పనిచేశారు. మరి దాని తర్వాత డాక్టర్ వివేక్ గారు, వారి యొక్క కుమారుడు ఇదే పెద్దపల్లి నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలవడం జరిగింది. మరి ఆయన కూడా ఈ ప్రాంతానికి మరిచిపోయినటువంటి సేవలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వినోద్ గారు లేబర్ మినిస్టర్గా చెన్నూరు నుంచి గెలిచి ఉన్నప్పుడు కూడా ఆయన హయాం లోపల కూడా ఏపీ మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డుగా నాకు ఒక అవకాశం వచ్చింది. షెడ్యూల్ 1 and 2 ఎంప్లాయ్మెంట్స్ అంటే 65+8+4 అడిషనల్గా ఎంప్లాయ్మెంట్స్ అంటే అడవి ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ఉన్నటువంటి వేతనాల లోపల సవరణ చేసేటువంటి అవకాశము వారి కొడుకు, నేను కలిసి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేశాము. అదే హయాంలో వెంకటస్వామి గారి యొక్క ఆశీర్వాదంతో తరాల నుంచి మన గోదావరి ఖనిలో పట్టాలు ఇప్పియాలా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు యుద్ధ ప్రాతిపదిక తీసుకొని ఇక్కడ 2000కు పైచిలకు మందిని కూడా ఇక్కడ ఇప్పించారు. బిఎఫ్ఐఆర్లో ఆ దినం సింగరేణి వెళ్ళిపోతుందని చెప్పేసి భయభ్రాంతులు కార్మికులు గురైనప్పుడు ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు రుణం తీసుకొని బిఎఫ్ఐఆర్ నుంచి కాపాడితే ఈరోజు మనం అందరం కూడా హ్యాపీగా మనం ఉండగలుగుతున్నాం అనేటువంటిది కూడా మర్చిపోయినటువంటి సంఘటన. మరి అదేవిధంగా డాక్టర్ వివేక్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఈఎఫ్సిఐ ఖాతాదారులకు సరైన సేవలు అందిస్తూ బ్యాంకులు ముందుకు సాగాలని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రామచందర్ ఏటీఎంను ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజలకు ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రుణాలు బ్యాంకులు సకాలంలో అందించాలని కోరారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అధిక వడ్డీలకు ఆశపడి మోసగాళ్ల చేతుల్లో పెట్టకుండా బ్యాంకుల్లో భద్రపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డీజీఎం డి అపర్ణారెడ్డి, ఏజీఎం రాధాకృష్ణ, ఎల్డీ ఎం వెంకటేష్, యూనియన్ బ్యాంక్ మేనేజర్లు నిశాంత్ జా, నిరంజన్ ప్రసాద్, భీమేష్, గోపీకృష్ణ, విష్ణుకుమార్, హిమాంశు, బారిక్, వెంకట్ మురళి, మనోజ్, అధికారులు అనుభవ్, కశ్యప్, నాగేంద్రబాబు, ఆశీష్ కుమార్, అక్షయ్, లావణ్యారెడ్డి, మాధవి, నజీమా, బీసీ పవన్ కుమార్, రాజేష్ గౌడ్, సతీష్ మోహన్, ఎస్ఎస్జీ గ్రూప్ మహిళలు శారద, సరిత, సవిత, రాజకుమారి, షహీద, సాధన సిబ్బంది, ముస్తఫా, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది నిరుద్యోగ యువతను చేరదీసి ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ బాలానంద లేకుండా లోన్ అంటే లోన్ కాదు, గ్యారంటీ ఇచ్చే సంస్థ ఒకటి ఉంది భారతదేశంలో. మాననీయ ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభించారు. అది దాంట్లో ఫండ్స్ చాలా కార్పస్ అయిపోతున్నాయి, అంటే మునిగిపోతున్నాయి. అవిటిని సకాలంలో ఖర్చు పెట్టాలనేటువంటి సంకల్పంతో పోయిన నెల మాకు చాలా మోదీ గారు సూచనలు చేశారు. మోదీ గారి యొక్క ఉద్దేశం, ఆయన కూడా ఒక ఛాయ్ అమ్ముకొని వచ్చినవాడు, పేదవాళ్ళ గురించి బాగా తెలిసినవాడు. మన దేశానికి, మన రాజ్యానికి, దేశంలో మంచి సుపరిపాలన అందించాలని ఒక సంకల్పం కలిగిన వాడు మాననీయ ప్రధానమంత్రి గారు. మీకు తెలుసు, రోజు చూస్తున్నారు మంచి పనులు ఎవరు చేస్తున్నారు, చెడ్డ పనులు ఎవరు చేస్తున్నారు అన్నీ గమనిస్తుంటారు. అదే గమనంలో మీరు కూడా మంచి లోన్లు తీసుకొని బ్యాంకర్స్ తోటి కోఆపరేటివ్గా వండుకుంటూ మీకు గ్యారంటీ మేడం చెప్పారా ఇందాక ₹1 కోటి వరకు కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
గ్యారెంటీ ఎవరు ఇస్తారు? మరి ఒక సిజిటిఎంసి ఉంది, అది వాళ్ళు రాయమని చెప్తున్నాను. మేడం, మా వాళ్ళు బాగుపడతారు, మీరు దయచేసి ఏజెం గారు మీరు పూచికత్తు లేకుండా లోన్ ఇవ్వండి. బ్యాంకు షూరిటీ ఇవ్వడానికి సిజిటిఎంసి రెడీ ఉంది. అక్కడ 1000 కోట్ల రూపాయలు మూలిగిపోతున్నాయి. మీరు వీళ్ళు కట్టకపోతే వాళ్ళు ఇచ్చేస్తారు, మీరేం బాధపడకండి. మీరు తీసుకునే వాళ్ళ దగ్గర మార్జిన్ ఏమని ఉంటే మార్జిన్ తీసుకోండి, కానీ కోఆపరేషన్ చేయండి. నేను బ్యాంక్ అధికారులకు ఒకటే సూచన, నాకు ఇవ్వండి. మీకు ప్రభుత్వం మీకు కావాల్సింది డబ్బులకు రక్షణ, మనకు ఒక డబ్బులకు మీకు రక్షణ కావాలి. మీరు బిజినెస్ చేయాలి, మీకు రక్షణ చేయాలంటే మీకు ఒక షూరిటీ కావాలి. షూరిటీ గల సంస్థను నేను సూచిస్తున్నా. మీరు కూడా చక్కగా లోన్లు కట్టుకోవాలి. మీరు బాగుపడతారు, బ్యాంకులు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు, వాళ్ళకు డిసిప్లిన్ వస్తారు. కాబట్టి ఈ యొక్క యూనియన్ బ్యాంక్ సేవలను ముఖ్యంగా 200 నోట్లు కొంచెం ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఈ ఏరియాలో నుంచే మెంబర్ అయిన వాడిని. ఈ ఇల్లు కూడా నాదే. నేను ఈ ఏరియాలో నుంచే ఇదే బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని చిన్నగా వ్యాపారం తీసుకొని నేను పైకి వచ్చిన వాడిని. కాబట్టి ఆంధ్ర బ్యాంక్ ఈజ్ వెరీ గుడ్ బ్యాంక్. నేను అందుకే నాకు మీ ఎండి గారిని రిక్వెస్ట్ చేశాను, నాకు మీ బ్యాంక్ అంటే ఇంట్రెస్ట్ అండి. మీరు నాకు సేవ చేశారు, మీకు సేవ చేసే అవకాశాన్ని ప్రజలకు మీరు అందించే సౌకర్యాన్ని అందించాలంటే ఒక ఏటీఎం పెట్టాలని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. మీరందరూ వచ్చి ఇంత ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కింది. కాంగ్రెస్ పార్టీ అమలు కాని అబద్ధపు మోసపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలని ఆగం చేసిందని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అన్నారు. శుక్రవారం అంతర్గా మండలం పొట్యాల గ్రామంలో తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని, వృద్ధులకు పెన్షన్లు 4000 పెంపు, ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు, విద్యార్థులకు స్కూటీలు, 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు బంధు తదితర హామీలు ఇప్పటి వరకు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించడం జరిగిందన్నారు. ఇటీవల మృతి చెందిన ప్రముఖ ఇంద్రజాలికులు వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరాం సంస్మరణ సభను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ కళాభారతి ప్రాంగణంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పలువురు మాట్లాడారు. మ్యూజిక్ నేర్చుకోవడానికి పెద్దగా అవకాశం లేని రోజుల్లో పట్టాభిరాం ఇంద్రజాల రహస్యాలు వివరిస్తూ దినపత్రికల్లో, పిల్లల మాస పత్రికల్లో వ్యాసాలు రాశారన్నారు. కొంతమంది నిరుద్యోగ యువతను చేరదీసి ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ బాలానందంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారన్నారు. ఆ శిక్షణ పొందిన పలువురు మ్యూజిక్ ను వృత్తిగా స్వీకరించారని, ప్రముఖ ఇంద్రజాలికులుగా రాణిస్తున్నారని అన్నారు. ఆయన మృతి మ్యూజిక్ వ్యక్తిత్వ వికాస రంగాలకు తీరని లోటు వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ మల్లేశం, యతిరాజ్, సభ్యులు మేజిక్ రాజా, జక్కన్ రాజు, మేజిక్ హరి, గుర్రం శ్రీనివాస్, కేంచారి, జితేందర్, కాంతారావు, రవి తదితరులు ఉన్నారు. కీర్తిశేషులు బివి పట్టాభిరాం గారు మెజిషియన్గా, హిప్నాటిస్ట్గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేసినటువంటి బహు గ్రంథ రచయితగా కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరికీ కూడా తెలుసు. వారు రాసినటువంటి పుస్తకాలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ, కన్నడంలోనూ, ఇంగ్లీషులోనూ కూడా అనువాదం కావడం జరిగింది. అటువంటి పట్టాభిరాం గారు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. అయితే పట్టాభిరాం గారి గురించి మనం ఇంతగా చెప్పుకోవడం అంటే ఏంటంటే, ఒకనాడు ఇంద్రజాలానికి ఇంత అవకాశం, నేర్చుకునే అవకాశం లేనటువంటి రోజుల లోపల ఒక దినపత్రిక లోపల, ఒక పిల్లల మాసపత్రిక లోపల కూడా తను ఇంద్రజాలానికి సంబంధించినటువంటి వ్యాసాలు రాయడమే కాకుండా సీక్రెట్స్ని రివీల్ చేయడం మూలంగా ఎంతోమంది
ఆ వ్యాసాలు చదివినటువంటి వాళ్ళు మ్యాజిక్ మీద ఆసక్తి పెంచుకొని ఇంద్రజాలికులుగా ఎదిగినటువంటిది సందర్భం ఉన్నది. అట్లాగే హైదరాబాద్లో కూడా బాలానందం అనే ఒక సంస్థతో కొంతమంది యువకులను చేరదీసి వారికి ప్రభుత్వం తరఫున కూడా అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించి మెజిషియన్స్గా శిక్షణనిచ్చి తయారు చేసినటువంటి వారు పట్టాభిరామ్ గారు. మనకు ఎంతోమంది మెజిషియన్లు గౌరవనీయులు ఉన్నప్పటికీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ని విస్తృతంగా పరిచయం చేసినటువంటి వారు, వ్యాప్తి చేసినటువంటి వారిలో పట్టాభిరామ్ గారు అగ్రగణ్యులుగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఇంతకుముందే మల్లేశ్వర సార్ చెప్పినట్లుగా ఒక వ్యక్తిత్వ వికాస నిపుణులుగా కూడా విద్యార్థుల నుంచి మొదలుకుంటే తల్లిదండ్రుల వరకు, అలాగే కార్పొరేట్ సంస్థలో కూడా ఎంతోమందికి అవసరమైనటువంటి ప్రేరణాత్మక ఉపన్యాసాలతో శిక్షణనిచ్చినటువంటి వారు పట్టాభిరామ్ గారు. అటువంటి పట్టాభిరామ్ గారు ఒక లెజెండ్, మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా గర్వించదగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. వారు లేకపోవడాన్ని జీర్ణించుకోలేక ఈరోజు వారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ పక్షాన సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. MDHWS బాలల సంరక్షణ సంస్థలో NTPC నాగన్న బిజినెస్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో పిల్లల మధ్య కేక్ కట్ చేయడం చాలా సంతోషకరమని బర్త్డే బాయ్ నాగన్న అన్నారు. పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మండలం ఆర్ఏ అనిల్ రెడ్డి పిల్లలకు పాకెట్ మనీ అందించారు. తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఆశ్రమానికి ఉంటుందని పిల్లలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వారి స్నేహితులు NTPC ప్రసాద్, అన్న క్రాంతి, NTPC రాజేష్, అన్న బిలాల్ మరియు ఆశ్రమ వ్యవస్థాపకులు పెద్దపల్లి జిల్లా SC/ST అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజన్న ఆశ్రమ పిల్లల నాగన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిఖిల్ భాయ్ రాకపోయినా ఓకే ఇది ఒక్కసారి వీడియో తీయదు. డోర్కి రాలే అవుతలేదు మంచిగా పెట్టుకో.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సభలో భాగంగా అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసన కార్యక్రమం సందర్భంగా నేడు విద్యార్థి సంఘాలను అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఇలాంటి ప్రజా పరిపాలన లేని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పదు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ పురి రాకేష్, టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి వాజిద్, బీజేపీ యువ మోర్చా నాయకులు ఐలవేని అనిల్, బీసీ వెల్ఫేర్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కొలనూరు రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైల్లో శుక్రవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ఘటన మండలంలోని కొలనూరు రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం బొగ్గు లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు కొలనూరు రైల్వే స్టేషన్లో ఆగింది. ఆ రైలుకు సంబంధించిన ఓ బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన పలువురు ఫైర్ ఇంజన్కు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్తో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ల్యాండ్ అక్విజిషన్ కార్డుల జప్తునకు ఆదేశించిన పెద్దపల్లి న్యాయస్థానం. ఆర్సీవన్ జీఎం కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలు. ఓదెల మల్లన్న టెంపుల్ వద్ద ఘోర ప్రమాదం, బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి, గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణ్. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. బీఆర్ఎస్ పార్టీ సైనికుల ఎన్నికల్లో సత్తా చాటాలి, రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చెందారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.